హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పాలిటిక్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది ప్రజల్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళ ఆసక్తి మేరకు కొన్ని సర్వేలు రావడం, వాళ్ళ సర్వేలు చూసి ఓహో ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒక అంచనాకైతే వస్తూ ఉంటారు. అయితే ఎలక్షన్స్ తర్వాత, ఎలక్షన్స్ ముందర ఎన్నో సర్వేలు రావడం కూడా చూసాం. అయితే ఇప్పుడు మనతో పాటు కేకే సర్వేయర్స్ అనే పేరుతో సర్వేలు నిర్వహిస్తూ వస్తున్నారు. కేకే గారు ఉన్నారు. అంటే ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా వాళ్ళ ప్రజల యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉన్నదని సేకరించి ప్రజలకు అందిస్తూ ఉంటారు. సో మరి ప్రజెంట్ ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్న విషయాన్ని ఒకసారి ఆయన మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ మామూలుగా ఇప్పుడు చూస్తున్నాం ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారని ఎంత ఇంట్రెస్టింగ్ గా మారింది, ప్రజల్లో కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. సార్ మామూలుగా మీరు సర్వేయర్ కాబట్టి కేకే సర్వేయర్ పేరుతో ఎప్పటి నుంచో సర్వేలు చేసుకుంటూ వస్తున్నారు. మీ ఒపీనియన్ లో మరి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ లో ఒక చిన్న కరెక్షన్. ప్రజలకి సమాచారం అందించాలన్న ఇంటెన్షన్ తో మేము సర్వేస్ చేయం. అసలు ఓకే, మేము చేసిన సర్వీస్ ఎమ్మెల్యేస్కి లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో మనకు అందించిన రిపోర్ట్లు ఫైనల్ గా ఒక బ్రాండ్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేదానికి చేస్తాం. కానీ మా ఇంటెన్షన్ ఎమ్మెల్యేస్కి మనం అంటే ఎవరైతే క్లయింట్స్ చేస్తున్నామో వాళ్ళకి నెంబర్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ప్రజెంట్ చేయడం. ఎమ్మెల్యేస్ కావచ్చు, పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా నెంబర్ మీద ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు. కానీ ఓవరాల్ గా ప్రజలకి మనం తెలియజేసి ప్రజల్ని ఉద్ధరిద్దాం ఈ నెంబర్ తో అనేది ఇంటెన్షన్ అయితే 100% కాదు. ఏపీలో అంటే మీ అంచనా ప్రకారం ఎవరు అధికారంలోకి రాబోతారు, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి? అంటే ప్రీ పోల్ లో పోస్ట్ పోల్, ఇప్పుడు పోస్ట్ పోల్ మనం ఫస్ట్ ఈవినింగ్ 5 o'clock కి కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసి సింగిల్ నెంబర్ తోనే చెప్దాము. ఓవరాల్ గా అన్ని మీడియా ఛానల్స్ ని పిలిచి, మనలాంటి ఛానల్స్ అన్నింటినీ పిలిచి ఓవరాల్ గా ఇది సింగిల్ నెంబర్ అని ఒక ఛాలెంజ్ గా తీసుకుని చేస్తున్నాం. బట్ ప్రీ పోల్ ముందు లాస్ట్ లో కన్ఫర్మ్ గా చేసిన నెంబర్ ఏంటంటే అవుట్ ఆఫ్ 175 ఖచ్చితంగా 97 నియోజకవర్గాల్లో కూటమి బలంగా ఉంది, గెలుచుకునేందుకు 100% ఆస్కారం ఉందని. అలాగే 23 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది, గెలుచుకునేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది 23 నియోజకవర్గాల్లో. మిగిలిన 55 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంది అవుట్ ఆఫ్ దని. సో ఏముందో 55 టైట్ ఫైట్ అని చెప్పినప్పటికి కూడా కూటమి 97 అనేసాం కాబట్టి అక్కడే ఓవరాల్ గా మ్యాజిక్ ఫిగర్ 88 దాటేసింది కాబట్టి. సో ఇన్ అనదర్ వే ఇండైరెక్ట్లీ వీఆర్ సేయింగ్ దట్ కూటమి ఫార్మింగ్ గవర్నమెంట్ అని ఓపెన్ గా చెప్పినట్టే ఉంది. సార్ మామూలుగా ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత కొన్ని సర్వేలు రావడం చూస్తున్నాం. అయితే సోషల్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్ గా వైరల్ అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడైతే లేవు, June 1 తర్వాత మనం చేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వచ్చిన సర్వేలన్నీ కూడా వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్తున్నారు. మరోవైపు సెఫాలజిస్టులు అందరూ, కొంతమంది ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. సార్ మరి వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే నేను ఇప్పుడు కాదు కానీ గడిచిన 7 years గా ఎప్పుడు ఈవెన్ ఎవరిని ఇండివిజువల్ గా కమెంట్ చేయడం కానీ, వేరే సర్వే గురించి మాట్లాడడం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ, క్యాండిడేట్లు కానీ చేయను. సో ఇప్పుడు కూడా దాని గురించి ఏం కమెంట్ చేయను. బట్ ఎవరు ఇష్టం వాళ్ళది కదా. ఇప్పుడు దీనికి పెద్ద సబ్జెక్టు ప్లస్ అందరికి అందుబాటులో ఉండే సబ్జెక్టు. ఇప్పుడు మూవీస్ గురించి ఒకటి బాగుందని, ఒకటి బాగాలేదని, సూపర్ హిట్ అని, ఫ్లాప్ అని ఎవరైనా కమెంట్ చేయొచ్చు. మీకు అలాగే ఫుడ్ గురించి ఏదైనా రెస్టారెంట్కి అది బాగుంది, ఇది బాగాలేదని. అలాగే మూడో టాపిక్ పాలిటిక్స్ గురించి ఎవరికి ఉన్నటువంటి వాళ్ళకి ఈజీగా దాని మీద కమెంట్ చేయొచ్చు. అదే మీరు రాకెట్ సైన్స్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఒక కాన్సెప్ట్ గురించి తీసుకుంటే దాని గురించి నోరు మనం మెదపలేం ఎలా ఉంటుంది. లేదా కెమికల్ ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్ట్ గురించి ఎలా ఫార్ములాస్ ఫామ్ అవుతాయి అనేది. ఇది ఈజీ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ మామూలు కూలీ పని కాడి నుంచి ఒక పెద్ద మినిస్ట్రీ వరకు ఈయనకు 100 వస్తాయి అనుకుంటున్నాను, నేను 70 వరకు వస్తున్నాను. గవర్నమెంట్ ఫామ్ చేసి జగన్మోహన్ రెడ్డి, గవర్నమెంట్ ఫామ్ చేసి చంద్రబాబు నాయుడు గారే, పవన్ కళ్యాణ్కి 10 వస్తాయా? ఈ విధంగా కామన్ నెంబర్ డిస్కషన్లో ఉంటుంది. సో ఇంత వేలాది లక్షలాది కోట్లాది దాని మీద అభిప్రాయం ఉంటుంది ఒకటి. దాంట్లో ఆబ్వియస్గా ఈ సబ్జెక్ట్లో కూడా, సెఫాలజీలో కూడా, సర్వీస్లో కూడా మోస్ట్లీ ఎక్కడి నుంచి కదలకుండా చెప్పొచ్చు, చేసి చెప్పినా రాంగ్ అవ్వచ్చు. సో ఈజీ ఒపీనియన్ మనం కన్వే చేయొచ్చు అనమాట ఎవరికైనా. కానీ రైటా రాంగా, ఏ బేస్ మీద చేశారు, ఎలా చేశారు అనేది డిఫరెంట్ ఒపీనియన్. సార్ మీరు కూటమికి 97 అన్నారు, వైసీపీకి 20+ అన్నారు, ఒక 55 అలా టఫ్ ఫైట్ అని అంటున్నారు. అంటే మామూలుగా వైసీపీ లాస్ట్ ఎలక్షన్స్ లో 151 సంపాదించుకుంది. మరి అంత నుంచి 23 పడిపోయింది, కూటమికి అంత రేంజ్ వచ్చింది. ఏం జరిగింది, ఎక్కడ మిస్టేక్ అనేది జరిగింది వైసీపీ తరపు నుంచి చూస్తే? మీ సర్వే ప్రకారం ఎందుకు సార్ అంత డిఫరెన్స్ కనిపిస్తుంది? అంటే చాలా మంది ఒక రాంగ్ ఒపీనియన్ ఏంటంటే గడిచిన నెంబర్, ఇప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఒక పార్టీ పెట్టారు, దాంతో కంటెస్ట్ చేసి మనకు ఒక 50 seats సాధించుకోగలిగారు అనుకోండి. 0 నుంచి 50కి వెళ్ళింది కదా. లెట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదు ఇంతకుముందు పార్టీ కంటెస్ట్ చేయలేదు, ఫస్ట్ టైమే కంటెస్ట్ చేసి 151 వెళ్ళారు. 0 నుంచి 151 వెళ్ళొచ్చు, 150 నుంచి మళ్ళీ డబుల్ డిజిట్ రావచ్చు,
ఏదైనా జరగచ్చు. సో, ప్రీవియస్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చాలామంది 2014లో ఎంత వచ్చింది? ఇక్కడ గెలిచిందా సీటు? అందుకైతే ఈసారి గెలుస్తది. ఈయన గెలిచాడా? అయితే మళ్ళీ గెలుస్తాడు. ఈయన ఓడిపోయాడు అయితే ఈసారి ఓడిపోతాడు. అట్లా ఉండదనమాట మామూలుగా. ఎప్పుడు ప్రీవియస్ ప్యాటర్న్ ఒక బేస్‌గా తీర్చుకొని అంటే మీరు లాస్ట్ రాసిన ఎగ్జామ్స్‌లో 34 మార్క్సే వచ్చారంటే ఫైనల్ ఎగ్జామ్‌లో కూడా మీరు 90 రాకూడదు. ఇలాగే ఉంటుంది 34 అనేది లేదు కదా! ఈ మధ్యలో చాలా సమీకరణాలు పడతాయి. బట్ ఇన్ జనరల్‌గా జనాలు అలాగే ప్యాటర్న్‌లోనే వెళ్తది అని ఒక బిలీవ్ చేస్తారు. అంటే సార్ 151 వచ్చాయి కదా లాస్ట్ టైం. మీరు 23కి పడిపోయారు. అంటే 55 అటు ఇటు అన్నారు. ఒక 30 వేసుకున్న ఒక 55 దాకా 100 సీట్లు తగ్గిపోయేంత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద పాయింట్స్ అడుగుతున్నారు. ఏ పాయింట్ల మీద జనాలు ఇంత వ్యతిరేకత వచ్చింది? ఇంత వ్యతిరేకత అనిపిస్తుంది. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ వచ్చేసి చాలా ఫ్యాక్టర్స్. వన్ బై వన్ చెప్పుకోవాలంటే ఇప్పుడు ఎంప్లాయీస్ బాగా వ్యతిరేకంగా ఉన్నారు. ఏంటి ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉంటేనే ఇంత మార్పు వచ్చేస్తుంది. అంత పర్సెంటేజ్ లేదు కదా, సరే 1% అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో 1% అని చెప్పేసి కూటమి అకౌంట్లో వేశారు. కూటమి జత కట్టింది అంటే ఎదుర్కొనేదానికి ఆబ్వియస్గా ఓవరాల్గా టీడీపీ జనసేన ప్రధానంగా ఓట్ బ్యాంకింగ్ కలిపినప్పుడు ఇదిగోండి ఒక 4% కలుపుకోండి అని చెప్పి ఇచ్చేశారు. లేదా రోడ్లు, లేదా మున్సిపాలిటీ ఇష్యూస్, లేదా ఎంప్లాయ్మెంటు, లేదా లిక్కర్ గురించి, లేదా క్యాండిడేట్ సెలక్షన్స్ గురించి, లేదా ముందుగానే ప్లాన్డ్గా ఉండకపోవడం గురించి, ఇలా రకరకాల సబ్జెక్ట్స్లో 1% ఇచ్చుకున్నాం అనుకోండి. అది లెట్స్ అజ్యూమ్ ఒక 10% అయింది అనుకోండి. అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ ఓట్లు వేసిన వాళ్ళు 10 మంది ఇటు వెళ్ళారు అనుకోండి, ఓట్లు వేసిన వాళ్ళు. అప్పుడు హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ నెంబర్స్ కనపడతాయి. పర్సంటేజ్ చిన్నదే కావచ్చు, ఒక 10 15 కావచ్చు, బట్ మీకు రిజల్ట్స్ వచ్చేసరికి చాలా హ్యూజ్ డిఫరెన్స్లో ఉంటాయి. సార్ ఇటువైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లకు పైనే గెలుస్తామని చెప్పేసి మొన్న ఐపాక్ తో చెప్పడం చూసాం. ఆయన అదే ధీమాతో ఇప్పుడు వైజాగ్ లో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు తన ప్రమాణ స్వీకారానికి. మరోవైపు టీడీపీ కంప్లీట్ సైలెంట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ఫలితాలపై అసలు ఏమాత్రం కూడా మాట్లాడలేదు, మౌనంనే వహిస్తున్నారు. మరి ఇలా మౌనానికి గల కారణాలు ఏంటి, ఇలా హడావిడి గల కారణం ఏంటి? అంటే మీరు లాస్ట్ ఎలక్షన్స్ గమనించారో లేదో, లాస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి అంటే మామూలుగా 150 వీఆర్ వినింగ్ 150 సీట్లు తగ్గవన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఒకసారి ఊపు వచ్చింది మామూలు జనాలకి కూడా మనం గెలవబోతున్నాం అని. చూస్తే అవుట్కమ్ 23 వచ్చాయి. అట్లాగే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 150 మనకు క్రాస్ అవుతున్నాయి అని కాన్ఫిడెంట్ చెప్తున్నారు. అలాగే వైసీపీ ఫాలో అయ్యే వాళ్ళకి ఒక ఊపు, కాన్ఫిడెన్స్, ఓకే మనకి ఏదో కొంచెం డౌట్గా ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆలోచించుకునే చెప్పరు కదా, ఎందుకంటే నిజాయితీగా చెప్తారు, మాట మార్చరు, మఠం తిప్పరు. సో అటువంటి అతను 150 అంటున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది కదా, ఊరిని అయితే చెప్పరు కదా అని ఒక ఊపు, కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఏ నాయకుడైనా అలాగే బిహేవ్ చేయాలి, ఎందుకంటే తనకున్న క్యాడర్కి మనం గెలుస్తున్నామన్న నమ్మకాన్ని ఇవ్వాలి. సో హీఈస్ రైట్, వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్ ఈజ్ రైట్. ఓకే, చంద్రబాబు గారు ఎందుకు మౌనాన్ని వహిస్తున్నారంటారు? చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఆయన చుట్టూ ఉన్న కోటరీ బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉందని ప్రదర్శించింది చెప్పుండొచ్చు. అదే ఈసారికి వచ్చేసరికి చాలా క్లమ్జీగా ఉంది సిచ్యువేషన్. అంటే అంత ఈజీగా అసెస్మెంట్ వాళ్ళకి అందలేదా, డౌట్లు ఉన్నాయా, రకరకాల రీజన్స్ మీద ఎందుకు బహిర్గతమై లాస్ట్ టైం ఒకసారి దెబ్బతిన్నాం, ఈసారి మనం సైలెంట్గా ఉందాం, గెలుద్దాం నమ్మకం వచ్చినప్పటికి కూడా స్టిల్ మనం సైలెంట్గా ఉందామని అనుకోని ఉండొచ్చని నాకు అందుతున్న సమాచారం మేరకు. ఓకే సార్. సార్ ఇక ఏపీ ఎలక్షన్స్ పైన బెట్టింగ్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి సార్. ఒక ఏపీలోనే కాకుండా తెలంగాణ, బెంగళూరులో కూడా ఒక రేంజ్ లో జరుగుతుంది. బయట యూఎస్ నుంచి అయినా సరే. ఓకే, అయితే ఈ బెట్టింగ్స్ చేసే వాళ్ళు అంటే ఏ బేసిస్ మీద బెట్టింగ్ చేస్తారు? అంటే వైసీపీ వాళ్ళు మా వైసీపీ గెలుస్తాను బెట్టింగ్ చేస్తున్నారా, టీడీపీ వాళ్ళు టీడీపీ గెలుస్తాను బెట్టింగ్ చేస్తున్నారా, లేకుంటే వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటుంది కదా, ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పర్సన్ గెలుస్తారని చెప్పేసి, వాళ్ళు ఏ బేసిస్ మీద ఈ బెట్టింగ్ ఒక పర్సన్ మీద పెడతారట? దీంట్లో మనం కొంచెం డివైడ్ చేసుకుంటే అండి, ఒక 70% మంది చాలా ట్రూ ప్రొఫెషనల్ గా ఉండేటువంటి బెట్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే రెగ్యులర్ గా వాళ్ళు ప్రతి సంవత్సరం ఎప్పుడు వచ్చినా కానీ లేదా కోడి పందాల్లాగా దాని మీద ఇంట్రెస్ట్ గా ఉండి కొంచెం అటు ఇటు తిరిగి ఫాలోఅప్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక 30% మటుకు ఎమోషనల్ బాండింగ్ అనమాట. మా అమ్మ ఏ కూర చేసినా చాలా బాగుంటుంది అనుకున్నారు అనుకోండి, అది ఎలా ఉన్నా చాలా బాగుంటుంది. సో ఎమోషన్ అంటే మీరు కనెక్ట్ అయిపోయి ఉంటారు, మా అమ్మ చేసినట్టు ఇంకెక్కడ ఎవరు ఈ కూర మడిగిందో మీరు చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయి ఆ టేస్ట్ కానీ. సో ఇక్కడ కూడా ఎమోషనల్ గా ఒక పార్టీతో కనెక్ట్ అయినప్పుడు మా పార్టీ ఎందుకు ఓడిపోతుంది, 151 సీట్లు మహా అంటే 50 సీట్లు తగ్గితే 100 సీట్లైనా రావాలి కదా, అసలు ఏం చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారు ప్రజలు, లాస్ట్ టైం అది ఏం చూసుకొని చంద్రబాబు ఓటేస్తారు, ఇట్లా వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు దానికి చేస్తుంటారు. ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఎప్పుడు బెట్టింగ్ చేసినా వాళ్ళు ఓడిపోతూ ఉంటారు, అంటే నష్టపోతుంటారు ఎమోషనల్గా. ఈ మిగతా 70%లో కూడా ఒక క్రీమీ లేయర్ ఒక 10% ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంచెం దాన్ని ప్రొఫెషన్గా తీసుకొని దాన్ని మోర్ ప్రొఫెషనల్ వేలో తిరుగుతూ అనలైజ్ చేసుకొని సర్వేస్ చేయించుకొని
మాలాంటి వాళ్ళ చేత రిపోర్ట్స్ ఏదైనా ఉంటే తీసుకొని అంటే మేమని కదా ఎవరైనా కానీ లేదా వాళ్ళు కొంతమంది టీంని పెట్టుకొని సర్వే చేయించుకొని అంటే డేటాని అనలైజ్ చేసి ఒక ప్రాపర్ ఫిగర్తో ముందుకు వస్తుంది. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లో ఎవరైనా బెట్టింగ్ వేసుకుంటున్నారండి, అది ఎవడు సర్వే చేసి ఎవడు చెప్పలేడు. ఆబ్వియస్గా అసెస్మెంట్ ఉంటుంది, వీళ్ళు గెలచ్చు వీళ్ళు గెలచ్చు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఫైనల్స్ లో ఎవరైనా అంత తక్కువకి అవుట్ ఆల్అౌట్ అవుతారని వీరు చేంజ్ చేయగలుగుతారని ఎవరు చెప్పలేరు కదా. సో కోల్కతా గెలుస్తుందని ముందుగానే ప్రిడిక్ట్ చేయాలి అంటే కష్టం. అది ఏ బేసిస్ మీద ప్రిడిక్ట్ చేయాలి? వీళ్ళకి ఆప్షన్ ఉంటుంది, వీళ్ళకి ఆప్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం దీనికి ఉన్న అదర్ యాంగిల్ ఏంటంటే ఎలక్షన్స్ ఓట్లు ప్రజలు వేస్తారు కాబట్టి ప్రిడిక్ట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది రకరకాల సర్వేస్ ద్వారా, సెఫాలజీస్ ద్వారా, టెక్నిక్స్ ద్వారా, ఐడియాస్ ద్వారా. మోస్ట్లీ 100% కాకపోయినా ఆ లైన్లో లేదనుకుంటుంది. సో కొంతమంది ఒక క్రీమీ లేయర్ ఉండే వాళ్ళు మటుకు ప్రొఫెషనల్స్గా మోర్ ప్రొఫెషనల్గా చేస్తుంటారు. దీంట్లో రకరకాల బెట్టింగ్స్ ఎమ్మెల్యే మీద ఉంటుంది, మినిస్టర్ల మీద ఉంటుంది, టోటల్ నెంబర్ మీద ఉంటుంది, వాళ్ళ ఇష్టం. అది ఇంకా మాట అనుకునేవాడు ఒకటే వేసుకోవచ్చు, మెజారిటీ మీద ఉంటుంది, ఓవరాల్ స్టేట్లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని అనొచ్చు, నెంబర్ ఆఫ్ టాపిక్స్ మీద వాళ్ళు అనుకున్నంత వేసుకుంటూ ఉంటారు. ఓకే.